నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చెన్నైలో ఉన్న రితికా ఫౌండేషన్ అధినేత డాక్టర్ రాజేశ్వరన్ జయచంద్రన్ అమ్మఒడి సేవలను గుర్తించి 5,000 రూపాయల విలువ గల వంట సామాగ్రి తన టీంతో కలిసి పంపిణీ చేశారు. అమ్మఒడి సేవలను గుర్తించి అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు దంపతులను సన్మానించారు. రితికా ఫౌండేషన్ అధినేత డాక్టర్ రాజేశ్వరన్ని అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు దంపతులు సన్మానించారు. రితికా ఫౌండేషన్ అధినేత డాక్టర్ రాజేశ్వరన్ని అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు దంపతులు సన్మానించారు. Very, very thanks, sir. Thank you. Contributing to staff get a positive Channel வந்து நானே जी எல்லாருக்கும் வணக்கம். நாங்கள் வந்து ரித்திகா ஃபவுண்டேஷன் நாங்கள் வந்துட்டு சென்னையில் இருக்கோம். சென்னையில் இருந்துட்டு இப்போ ஆந்திரா சித்தூரில் வந்து நம்ம வாலண்டியர் இங்கே இருக்கார், இங்கே ஒர்க் பண்ணிட்டு இருக்காரு. ஸோ ஆந்திராவில் சித்தூரில் நம்ம சர்வீஸ் போகணும், எக்ஸ்டெண்ட் பண்ணணும்னு சொல்லிட்டு சார்கிட்ட கேட்டோம் என்ன தேவைன்னு சொல்லிட்டு மளிகை சாமான் வாங்கி கொடுக்கணும்னு சொன்னார். ஸோ நம்ம வந்து இங்கே சென்னையிலேருந்து இங்கே வந்து இன்றைக்கி மளிகை சாமான் வாங்கி கொடுத்துருக்கோம். இந்த ஹோம் பார்க்குறோம் அம்மாவோடைய ட்ரஸ்ட்டு. சார் வந்து நிறைய விஷயம் பண்ணிகிட்ருக்காரு. ஏழை எளிய மக்கள், கஷ்டப்படுறவங்க, ரோட்டில் இருக்கிறவங்க, அவங்க கஷ்டத்தை போய் நேரில் பார்த்து அவங்களுக்கு ஹெல்ப் பண்ணி அவங்களுக்கு சரி பண்ணி திருப்பி நல்லபடியாக வச்சுருக்காரு. இந்த ஹோமில் 25 பேருக்கு மேலே இருக்காங்க. அண்டு எல்லாருமே வந்து ஆதரவற்றவங்க. அவங்களுக்கு எடுத்து இந்த மாதிரி ஒரு ஹோமாக கிட்டத்தட்ட 19 இயர்ஸாக பண்ணிகிட்ருக்காரு. ரொம்ப பெரிய விஷயம். அதுக்காக நாங்கள் ரொம்ப பெருமைப்படுறோம். அவரை கௌரவிச்சிருக்கோம். இன்னைக்கு இந்த ஆப்பர்ச்சுனிட்டி கொடுத்ததுக்கு இறைவனுக்கு நன்றி, சாருக்கு நன்றி, சாரோட டீம் எல்லாருக்குமே நன்றி. மேலே மேலே நிறைய பண்ணுவோம் சார், நிறைய நல்லா பண்ணுவோம், தேர்ந்தே பண்ணுவோம், நிறைய செய்யலாம். థ్యాంక్ యూ సార్. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గిరిగెట్ల సమీపంలోని బ్రిడ్జి రాత్రి కురిసిన భారీ వర్షంతో కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పగిడిరాయి, చెన్నంపల్లి, కొత్తూరు, కడమకుంట్ల, అమీనాబాద్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. ఎక్కుతున్నాయి, నీళ్ళు ఎక్కుతున్నాయి. పడదు పడదు దెంగలేవు కూడా పోమల్లాడికి పోయి చీపు ఏమో పోతుంది అని ఏమన్నా చచ్చిపోయింది ఉండదు. మళ్ళా రాళ్ళు వేయాల్సిందే. మళ్ళా వీటికి వచ్చి పెట్టేది కామారెడ్డి జిల్లా బాన్సువాడ డిఎస్పీ కార్యక్రమంలో డిఎస్పీ విఠల్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమవుతున్న సందర్భంగా ఎవరైనా ఐపీఎల్ మ్యాచ్లో కానీ ఆన్లైన్ యాప్లో బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వీరికి స్థలం ఇచ్చిన వారు కానీ బెట్టింగ్లకు ప్రోత్సహించే వారెవరైనా వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు.
బాన్స్వాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు ముఖ్యంగా యువతకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈరోజు నుంచి ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా యువత ఈ ఐపీఎల్ బెట్టింగ్కి పోయి డబ్బులు అన్నీ అందులో పోగొట్టుకొని తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తుందేమో అనే భయంతో చాలా యువకులు వాళ్ళ విలువైన జీవితాన్ని ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్యన టీవీలలో కూడా చూసినాము. కోట్ల రూపాయలు ఓడగొట్టి చివరికి పేద స్థాయికి వచ్చినా అని చెప్పి అతను బయట చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ సబ్ డివిజన్ పరిధి లోపల అందరి మీద మేము వాచ్ పెడతాము. బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఐటీ కోర్ నుంచి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఆల్రెడీ అక్కడ మానిటరింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా మేము మానిటర్ చేస్తాము. సోషల్ మీడియా నుంచి, బెట్టింగ్ యాప్స్ నుంచి, అదేవిధంగా హోటల్స్ ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయో ఓపెన్ ప్లేస్లలో, సోషల్ మీడియా ముఖ్యంగా అన్నింటిలో కూడా మేము వాచ్ చేస్తుంటాము. ఎవరైనా యాప్స్ బెట్టింగ్కు పాల్పడినట్టు ఎవరికైనా తెలిసినా కూడా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా అందరితో కోరుతున్నాను. బెట్టింగ్ పాల్పడిన ఎవరిపైన కానీ కఠిన చర్యలు తీసుకోబడతాయి. వారికి సహకరించిన వాళ్ళని కూడా చర్యలు తీసుకోబడతాయి. యువత ఎవరైనా ఫ్రెండ్లీగా పెద్ద అమౌంట్ ఎవరైనా అడిగితే కూడా ఎందుకు అని విచారణ చేసే ఇవ్వాలి. అదేవిధంగా ప్లేసెస్ కూడా ఎక్కడైనా ప్లేసు ఎవరైనా వారికి అలౌ చేసినట్టయితే వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ మరియు స్టార్ చిల్డ్రన్స్ ఉమెన్స్ హాస్పిటల్లో వారి ఆధ్వర్యంలో ఈరోజు చింతకుంట గ్రామంలో రాజీవ్ కల్పసైట్ 1లో ఈ యొక్క శిబిరంలో బీపీ మరియు ఈసీజీ షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. డాక్టర్ మేఘనా గారు, డాక్టర్ వర్షిని, డాక్టర్ అర్చన పరీక్షించి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. నాలుగు రకాల బలానికి పెయిన్కి పచ్చడి తీసుకుంటే 2 పూటలు వేసుకొని ఒకటే పూట అన్నీ తిన్న తర్వాత వేసుకోవాలి. ఏం సిరప్ అన్న మల్టీవిటమిన్ రాసిరు, బి కాంప్లెక్స్ రాసిరు, ఐరన్ రాసిరు, ఇంకేం సిరప్ తాగుతారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని బోరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ శంకర దాసమయ్య సహిత శివ పంచాయతన విఘ్న ప్రతిష్టాపన ఉత్సవాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ప్రతిష్టాపన ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించినట్టు తెలిపారు. శనివారం ఉత్తమ విగ్రహాలు, శోభాయాత్ర, పుణ్యహ వాసనం, రక్తబంధం, అఖండ దీపారాధన, 18 నిత్యహోమం, జలదివాసం, 19 యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన, కళ్యాణం, బోనాలు, పూర్ణాహుతి, మహా అన్నదానం నిర్వహించినట్టు తెలిపారు. నేత్రోన్మీలన దేవత పూజ
విసర్జన బ్రహ్మ వరుణ కలశమార్జన ఆశీ కరిష్యమానః తథ కర్మశుద్ధ్యర్థం శరీరశుద్ధ్యర్థం వాస్తుశుద్ధ్యర్థం మహాగణ అమ్మ గుమ్మడికాయల మీద ఒకళ్ళు పసుపు కుంకుమలు వేసుకుంటూ పోండి. బాగా వెయ్యి, కొంచెం కాదు, మస్తు వేయాలి. పసుపు కుంకుమలు వేయండి. అందరు చూడరి. हर हर गंगे हर हर गंगे हर हर गंगे शिव पार्वती संगे शिवाय नमः शिवाय तस्मै शिवाय नमः शिवाय हर हर गंगे हर నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మూలమలుపులు ప్రమాదాలకు పిలుపుగా మారాయి. ఏమాత్రం ఆదమర్చినా ప్రాణాలకే ప్రమాదం. ఇటీవల డబుల్ రోడ్డుగా విస్తరించిన మూలమలుపు వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. రోడ్డులో 2-3 చోట్ల మూలమలుపులు ఉండడం వల్ల కొన్నిసార్లు ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దాంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓడేటిపల్లి గ్రామంలో మురికి కాల్వ తీయకుండా ప్రజలను నానా ఇబ్బందులు గురిచేస్తున్న ఓడేటిపల్లి సెక్రటరీ కారాబార్పై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. గత 4 నెలల నుంచి మురికి కాలువలు తీయకపోవడం బాధాకరమని అన్నారు. కారాబార్ సెక్రటరీ ఎన్నిసార్లు చెప్పినా మురికి కాలువ తీయకపోవడంతో వాసనకు దోమలకు అనేక రోగాలు వస్తున్నాయి అన్నారు. ఇంటి వాళ్ళే డ్రైనేజీలు తీసుకొని పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆకులూరు మండలం జిల్లా నిజామాబాద్ గ్రామం ఒడ్డేటిపల్లి పోతున్న ఇప్పటికీ 3-4 నెలల దినమవుతుంది. ఈ గిడ్డదన్నది ఎవరు పట్టించుకున్నది లేదు. అసలు ఆ సాహసం ఎన్నిసార్లు సేరుడి మేడం చెప్పినా పట్టించుకుంటలేదు, కార్బార్కి చెప్పినా పట్టించుకుంటలేదు. మరి మేమేమి పట్టి కడతలేమా ఇల్లు ట్యాక్స్ తీసుకుంటారు. సంవత్సరానికి ఇల్లు ట్యాక్స్ 2,500-3,000 తీసుకుంటారు ఇల్లు ట్యాక్స్. మరి ఇవన్నీ తీసుకుంటారు, మాకు పనులు ఎందుకు చేస్తలేరు? ఇది గెటరు కాబట్టి ఈ నుంచి ఆడదాకా గెటరు. ఇక మేము ఇట్లా కైకిలు పెట్టి తీసుకుంటున్నాం ఇట్లా కైకిలు పెట్టి తీసుకుంటున్నాము. ఇదే పద్ధతి, ఇదేనా పద్ధతి? గవర్నమెంట్కి ఏదైనా పద్ధతి ఇది నచ్చిందా? ఇది ఎవరికి అడిగినా తీస్తామని అంటే ఈ ఊరి మీద ఏదైనా నచ్చిందా? ఏదైనా తీసుకుంటలేరా? రూపాయలైనా తీసుకుంటలేరా? చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ తీసుకుంటారు కదా. ఇదేంటి? ఇది కథలు ఏంది? ఎన్నిసార్లు కాంప్లీట్ ఇచ్చినా కానీ ఇదే కథలు ఉన్నాయి. ఇక నీళ్ళు చూసారు ఎక్కడ నీళ్ళు ఇదంతా మొత్తం గేటరే. చిన్న పిల్లలు వీళ్ళ పిల్లలు ఉంటే ఇట్లా దోమలు కానీ
ఈ వాసనకు బీమారే కానీ బీమారు కారా మనుషులు. ఇది గేటర్ కనిపిస్తుంది, గేటర్ ఇది మొత్తం గేటర్ వాడదాకా మూల మీద దాకా గేటరే. ఏమైనా కనిపిస్తుందా గేటరు? ఎప్పుడు ఇస్తారు గెటర్? ఎక్కడ ఇప్పిస్తున్నా చెప్పి మేము ఊరి మీద మాకు గెటర్ ఇస్తాం, మంది లేరు అంటే ఎక్స్ట్రా పెట్టుకొని మంది పెట్టుకొని జీతం ఇప్పించుకోండి. అట్టి వస్తుందా? చిన్నగా పెద్దగా మా అన్నీ వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇదంతా గెటర్ ఇది లేదు కరెక్ట్ అని ఇదంతా పద్ధత చెప్పురి, ఇది పద్ధత అంటే చెప్పురి. వడ్డేపల్లి జై భీమ్. పల్నాడు జిల్లా అమరావతి మండలం పొందుగల శ్రీ గాయత్రి తీర్థం శ్రీ రామకృష్ణ శాంతి ఆశ్రమం ఆవరణంలో మహాయజ్ఞం వేదమూర్తి అపోనిష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య ధర్మపత్ని మాతా భగవతీదేవి శర్మ యొక్క జన్మ శతాబ్ది మరియు అఖండ దీపం పెట్టి 100 సంవత్సరంలో పూర్తయిన సందర్భంగా పావన కృష్ణానదీ తీరాన గాయత్రి తీర్థం శ్రీ రామకృష్ణ శాంతి ఆశ్రమం ఆవరణంలో మన దేశం బాగుండాలని, మన దేశ ప్రజలు సుఖ సంతోషాలతో రాష్ట్ర ప్రజలు ఉండాలని అత్యంత ఘనంగా 108 కుండమములతో మహాయజ్ఞం జరిగిన అనంతరం పూర్ణావతి కార్యక్రమం జరిగిన అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. నమస్కారం కరోమి. అందరూ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండండి. ఓం విస్తుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా. ఎస్వీయూవీసీగా బీసీ ప్రొఫెసర్లను నియమించండి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ల అర్హులైన బీసీ ప్రొఫెసర్లను నియమించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమన్వయ కమిటీ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వివిధ బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. బీసీ కులాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కేతి నారాయణస్వామి గౌడ్ మాట్లాడుతూ 70 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం భారతదేశంలోనే విశిష్టమైన గుర్తింపును కలిగి ఉన్నది. ఇక్కడ విద్యను అభ్యసించిన వారు దేశంలో వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఎస్వీయుకు ఇప్పటి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లు పదవిని బీసీ ప్రొఫెసర్లకు ఇవ్వలేదని, త్వరలో నియమించబోయే రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లు పదవిని ఎస్వీయులో అర్హులైన బీసీ ప్రొఫెసర్లకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి కేంద్రంగా కోరారు. బీసీ సంఘాల సమితి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది గతంలో కూడా మనం బీసీ సంఘాల సమితి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. తిరుపతి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా బీసీలకి అవకాశం కల్పించాలని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే యూనివర్సిటీలో ఇక్కడే ఉన్నటువంటి ప్రొఫెసర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ వాళ్ళ గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, లోకల్ సమస్యల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి వారికి ఇక్కడ వారికి అవకాశం ఇస్తే అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా నడిపేదానికి అవకాశం ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఏదో కంపెనీకి సీఓడ్ మారిగా తీసుకొచ్చేసి ఈవెంట్ ప్రోగ్రామ్ చేసేదానికి పనికొస్తారు తప్ప వాళ్ళ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి దయచేసి ఇక్కడే బీసీలకు అర్హులైనటువంటి బీసీలకి ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బీసీ సంఘాల సమితి, బీసీ కులాల సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అనేక అనుభవాలు ఉన్నాయి. గతంలో మీరు అదే ప్రయోగాలు చేశారు, కానీ ఎక్కడ ఏ యూనివర్సిటీలో కూడా అభివృద్ధి చెందింది లేదు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రంగాల్లో అవగాహన ఉన్నటువంటి
యూనివర్సిటీలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రొఫెసర్స్ని కనుక బీసీ వైస్ ఛాన్సలర్గా వేయగలిగితే ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా కంట్రోల్ చేసేసి అభివృద్ధి చేసేదానికి కానీ ముందంజంలో నడిపేదానికి కానీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురాగలుగుతారు. అంతేగాని ఏదో హైయర్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళని ఇక్కడ కేరళ నుంచేలో లేకపోతే కాన్పూర్ నుంచేలో ఢిల్లీ నుంచేలో తీసుకొచ్చేసి ఎస్వి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వేసినంత మాత్రాన ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి వాతావరణం అతను అర్థమయ్యేదాకే 1 సంవత్సరం పడుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేసి రేపు జరిగేటువంటి ఈ యొక్క కమిటీ సమావేశంలో తిరుపతి వైస్ ఛాన్సలర్గా బీసీలకే అవకాశం కల్పించాలని చెప్పని, అది కూడా నిజమైన బీసీలకు ఇవ్వాలని చెప్పని ఒక ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి బీసీలకు దాదాపు 6-7 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ అవకాశం కల్పించవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి బీసీల యొక్క ప్రభుత్వం బీసీల యొక్క అభివృద్ధి కొరకే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అంటుంది. కాబట్టి కనీసం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కైనా బీసీలకు కేటాయించేసి బీసీల చిత్తశుద్ధిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా బీసీ కులాలందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని చెప్పని కోరుతూ ఈ కార్యక్రమానికి మన ముసుగాని లక్ష్మణ్ యాదవ్ గారు మాట్లాడాలని చెప్పని సందర్భంగా కోరుతున్నాం.